వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. విశ్వ గురువు మన మోడీ గారు 4 సార్లు ముఖ్యమంత్రిగా 3వసారి ప్రధానమంత్రిగా, దానికి తోడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి 4వసారి. అందరి యొక్క వినూత్న ఆలోచనే GST2. అది సెప్టెంబర్ 22 నుండి పేద మధ్యతరగతికి మరియు ఉన్నత వర్గాలకు కూడా 1000 ఐటాలు రేటు తక్కువ. ముఖ్యంగా రైతులకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, ఉద్యోగస్తులకు కావచ్చు, వ్యాపారవేత్తలకు కూడా రేటు తగ్గించాలా, వ్యాపారం పెంచాలి. కేంద్ర ప్రభుత్వానికి 2.5 లక్ష కోట్ల నష్టమైన, మన రాష్ట్ర ప్రభుత్వానికి 8,000 కోట్ల నష్టమైన భరించాల్సిందే. కారణం అందరూ బాగుపడాలి. ఇది ఒకవైపు. సంక్షేమము మన రాష్ట్రంలో మా బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే ఎక్కువ సంక్షేమం. అంటే పెన్షన్ 4,000, 6,000, 10,000, 15,000 కాకుండా ఉచిత బస్సు, 3 సిలిండర్లు, అన్నదాత సుఖీభవ ప్రభుత్వం కేంద్రం ఇచ్చే 6,000కు తోడు రాష్ట్రం మరొక 14,000. ఒకవైపు ఫసల్ బీమా యోజన, ఎక్కడ చూసినా గ్రామీణ ఉపాధి, కూలీలకే కాకుండా పట్టణం అభివృద్ధి. అందులో ₹1 కోటి పని జరిగితే 66 లక్షల విలువైన పనులు, 16 రకాల పనులు పల్లెలకు. గతంలో 15th ఫైనాన్స్ లోకల్ బాడీస్కి ఇచ్చేది కాదు, ఇచ్చేవాళ్ళు కాదు, వాడుకుంటున్నాడు జగన్ రెడ్డి. అది కాకుండా నేరుగా వాళ్ళకే డిఎంఎఫ్ గతంలో జగన్ రెడ్డి వాడేవాడు. డిఎంఎఫ్ రాష్ట్ర ప్రజలకే, డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్. సిఎస్ఆర్ కాలం కూడా గతంలో ఇచ్చేవాళ్ళు కాదు, అది కూడా ప్రజలకు. ప్రతి ఐటాని ప్రజలకు చేర్చి ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని బాగుపరచడమే ఉద్దేశం. దానికి తోడు చేనేతలు కూడా 18%, 12% ఉంటే చేనేత రంగం అంతా 5%. ప్రతి ఒక్కరూ చేనేత రంగానికి కాదు లాభం, ప్రజలందరూ దుస్తులు ధరించుతారు. ఎగుమతులకు సరుకు పోతుంది, అది మరింత పెంచాలి. దిగుమతుల సరుకు రాకూడదు. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా ప్రధానమంత్రి గారి ఆలోచన. PM ఈజీ పైన ఒక స్కీమ్ పెట్టాడు. 1056 ఐటాలకు ప్రజలకు ఉపయోగపడాలా, 35%. NLM అనే స్కీమ్ ఉంది, 50%. దానివలన నిర్ణయం చెప్తున్నారు, పొట్టేళ్ల పరిశ్రమ ఇక్కడ పెరిగింది. మాంసము కూడా ఒక ₹100 తగ్గింది, 750 నుంచి కేజీ 650కే. ఇది వాస్తవ పరిస్థితి. ఈ పరిస్థితులన్నీ దృష్టిలో పెట్టుకొని నీళ్లు పెంచాలా, సాగునీరు, త్రాగునీరు. కరెంటు గతంలో 4,50,000 మెగావాట్లు ఉత్పత్తి ఉంటే ఈరోజు 5 లక్షల మెగావాట్లు పెంచి, అంటే 9.5 లక్షల మెగావాట్లు చుట్టూ ఉండే దేశాలు కూడా పంపాలి. RDSS అనే ఒక స్కీమ్, రీవాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ సిస్టమ్. ప్రతి పల్లె రాత్రిపూట కూడా పగలు పూట కూడా 3 ఫేజ్ కరెంటు రావాలి. దానివల్ల రైతులకు 9 గంటలు కాకుండా 24 గంటలు ఉచిత కరెంటు 3 ఫేజ్. ఇది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. జలజీవన్ మిషన్, అమృత్, త్రాగునీళ్ళు. 15th ఫైనాన్స్ లోకల్ బాడీస్. అంటే ఏ కొత్త కోణమైన ఆలోచన చేసే ఈ ప్రభుత్వాన్ని అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఈరోజు వరుసగా పెట్టాం. మంగళ దగ్గరికి పోయినాం, అయ్యా మీరు రేట్లు తగ్గినే చెప్పండి అన్నాం. మిమ్మల్ని దొరుకుని పోయినా విలేకరులు, వాళ్ళు కూడా చెప్తున్నారు మాకు ఉత్పత్తి, మా దగ్గరకు వచ్చేలకు సరుకు బ్రహ్మాండంగా అమ్మకాలు జరుగుతున్నాయని. కారణం RTC బస్సు ప్రయాణం. అదే కాకుండా పండగ, డబల్ ధమాకా, మరొకటి GST ధమాకా, త్రిపుల్ ధమాకా జరిగింది. కాబట్టి దీనివలన అన్న క్యాంటీన్ కూడా పెరిగింది. ఎందుకు వచ్చి ₹5కి అన్నం తింటున్నారు. గతంలో జగన్ రెడ్డి దాన్ని కూర్చాడు. నీ పేరుతో పెట్టుకో, మీ నాన్న పేరుతో పెట్టుకో, మీ తాత పేరుతో పెట్టుకొని మొత్తుకొని మా వాళ్ళ అసెంబ్లీలో మాట్లాడినా పెట్టలే, తీసేసినాడు. ఆసుపత్రి సౌకర్యం క్లోజ్ చేసినాడు. ప్రతి దాన్ని విధ్వంసం చేసినాడు. ఆ విధ్వంస దశ నుంచి అభివృద్ధి దశలో, సంక్షేమం దశలో కేంద్ర రాష్ట్రం పరిగెత్తాంది. అందులో ఈ యొక్క GSTని దయచేసి మీ ద్వారా మా ప్రజలను, ఇక్కడికి వచ్చిన వాళ్ళు కాదు అందరికీ చెప్తున్నాం, మీరు ప్రచారం పెంచండి, ప్రతి ఒక్కరికి చెప్పండి, సోషల్ మీడియాలో పెంచండి, మరియు పేపర్లో, టీవీ ద్వారా, పత్రికా ప్రకటన కాకుండా హోర్డింగ్స్ ద్వారా ప్రతి ఒక్కరు డిస్ప్లే బోర్డు పెట్టాలి. అంటే మా ధర గతం ఇంత, ఇప్పుడు ఇంత. ప్రతి వస్తువు తగ్గింది. పాల ఉత్పత్తికి అయితే కొన్ని పాలకు లోకల్ పాలకైతే అమ్మకానికి 0%, కొన్ని మందులకు 0%, కొన్ని పాఠ్య పుస్తకాలకు, పెన్షన్లకు 0%, కొన్ని క్యాన్సర్ మందులకు 0%. ఇది కూడా అందరికీ తెలియాలా. అట్లే కాకుండా ఇన్సూరెన్స్, అందరూ హెల్త్ ఇన్సూరెన్స్ మెయింటైన్ చేయండి. గవర్నమెంట్ ఆఫ్ ఏపీ 25 లక్షల రూపాయలకు దాదాపు 1,43,00,000 కుటుంబాలకు 25 లక్షల ఇన్సూరెన్స్. మా సత్యకుమార్ యాదవ్ అసెంబ్లీలో చెప్పినాడు. అబోవ్ పావర్టీ లేని వాళ్ళకు
20 లక్షల మందికి 2.5 లక్షల వైద్యం. అదే కాకుండా వయసు 70 ఏళ్ళు దాటిన వాళ్ళకు 5 లక్షల ఆపా కార్డు ఇండియాలో ఎక్కడైనా చేయొచ్చు కేంద్ర ప్రభుత్వం. కాబట్టి వైద్యం పైన కొత్తదనం, విద్య పైన కొత్తదనం. హౌసింగ్ మీరే గమనిస్తారు, టిడ్కో హౌసింగ్ స్టార్ట్ చేసినాం అక్కడ ఎర్రగుంట్ల. ఎన్టీఆర్ హౌసింగ్ స్టార్ట్ చేసినాం 20 చోట్ల. గతం క్లోజ్ చేసినాడు, తనేమో 5 చోట్ల కట్టి, తనేమో పైన అక్కడ ఎక్కడ వైజాగ్లో ఋషికొండ 450 కోట్లతో అతని ధనదాహానికి అతని పద్ధతికే తీరదు. రోజు డొక్కు ప్రకటన. యూరియా బ్రహ్మాండంగా సప్లై చేసినాం, యూరియా సరిగా లేదని ప్రచారం. ఇది లేకుంటే అలజడి జరగాల. ఇది యూరియా ఏమన్నా సప్లై తక్కువ ఉందా మా వాళ్ళని అడిగినాక లేదు. వస్తువులు కొన్నాం, ధాన్యం కొన్నాం, నిన్న ఎంఎస్పీ రేటు పెంచినారు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.